శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమికి సప్తాహాలు పూర్తి చేసుకునే క్రమంలో 7వ సప్తాహంలో 5వ రోజు పారాయణ చేసుకోబోతున్నాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20. సాయి నాటిన కల్పవృక్షాలు. పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి. అలానే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు. కానీ అందరికంటే గొప్ప సిద్ధపురుషుడు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు? కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎన్నడూ వహించరు. అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు. సద్గురువులలోకెల్లా అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడం లేదు. పొద్దుగుంకిన కొద్దీ నక్షత్రాలు ఒక్కొక్కటే ఆకాశంలో ప్రకటమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి. సాయి రెండవసారి షిరిడీకి వచ్చే ముందు గాడ్గి మహారాజను సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూచాము. శ్రీ ఉపాసనీ బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 5, 1870న సట్నాలో జన్మించాడు కాశీనాథ్. బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసం, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. వివాహం చేశాక కూడా అతనిలో మార్పే లేదు. సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లి మరణించారు. పెద్దలు 2వ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలోర్చి సాధు సాంగత్యం చేస్తూ ఉండేవాడు. తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బాహ్య స్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది. పక్కన ఎవరో నిల్చొని అతని చర్మం వలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్లీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది. పక్కనే వాన నీరు చిన్న మడుగు కట్టి ఉంటే తాగి వాటితో శరీరం తుడుచుకున్నాడు. 4వ రోజు మరో దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరికి వెళ్తున్నాడు. తనకు ఒకవైపు ఒక ముస్లిం సాధువు, మరొక వైపు ఒక సన్యాసి ఉన్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి, ఎందుకు చావ యత్నిస్తావు? మేము నిన్నెన్నటికీ చావనివ్వము అన్నారు. అప్పుడతడు గుహ నుండి దిగి జూలై 22, 1890న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 1 సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, 2వ భార్య మరణించారు. కుటుంబం అప్పులపాలు అయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆదుకున్నారు. తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు 3వ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది. అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగ పూర్ణులే తొలగించగలరని తలచి భార్యను ఇంట వదిలి 1911లో
అట్టి వారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, నీవు మంచి స్థితిలో ఉన్నావు, నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నారు. కాని సాయి ముస్లిం అని తలచి వారిని దర్శించలేదు కాశీనాథ్. తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి, చన్నీరు తాగవద్దు, వేడి నీరు మాత్రమే తాగు అని చెప్పాడు. అతడు ఆ మాట లెక్కపెట్టక వేరొక చోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధుడే మళ్లీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలా వరకు తగ్గింది. తర్వాత అతడు ఖేడ్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు. ఆయన అతనికి తాంబూలమిచ్చి, నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు, నీవు కోరదగినది ఏమీ లేదు అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుకటి సలహానే ఇచ్చాడు. గత్యంతరం లేక జూన్ 27, 1911 షిరిడీ చేరాడు కాశీనాథ్. 2 రోజులు సాయి సన్నిధిలో ఉండడంతోనే అతని బాధ మటుమాయమయ్యింది. అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. నీవు వెళ్ళవద్దు, వెడితే 8వ రోజుకు రావాలి అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, సరే వెళ్ళు, నేను చేసేది చేస్తాను అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్లలోనున్న కోపర్గాం చేరాడు. అక్కడ ప్రథమంగా షిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకువెళ్లారు. సాయి అతణ్ణి చూస్తూనే నవ్వి, నీవు వెళ్ళి ఎన్ని రోజులయింది అన్నారు. 8 రోజులయ్యింది అన్నాడు కాశీనాథ్. అప్పుడతనిని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గాడు. షిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని మనస్సు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతని వైపు చూచి నవ్వుతూ భక్తులతో ఇలా అన్నారు. ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు. ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్క చేయక నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళుతున్నది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. పక్క గ్రామంలో వేడి నీరు త్రాగాక ఆమెకు ఆ బాధ చాలా వరకు తగ్గింది అన్నారు. తనకు 2 సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు సాయి ఏనని గుర్తించి పులకించాడు కాశీనాథ్. తర్వాత బాబా, కొన్ని వేల సంవత్సరాలుగా మనిద్దరికీ రుణానుబంధం ఉన్నది అని ఒక బావి పక్క చెట్టు మీద 2 పక్షులుండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో పడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు. తర్వాత కాశీనాథ్తో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు, ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా. రోజూ శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు నేనక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు బాబా. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒకరోజు ఒక కుక్క అన్నం కోసం అతని వెంట పడింది. దానిని తరిమేసి నివేదనతో మసీదుకు చేరగానే సాయి, ఇంత దూరం రానక్కర్లేదు, నేనక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్కను నేనే అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తూ ఉంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు.
ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక, అక్కడ హరిజనుడి రూపంలో ఉన్న నన్ను తిట్టావు, నీవెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను గుర్తుంచుకో అన్నారు. అతడు సాయి చెప్పినది మరచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సంవత్సరాలకు పైగా గడిచింది. ఆ కాలంలో అతడెన్నో బాధలు అనుభవించాడు. ముక్కోపము, ఆత్మాభిమానము కలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయనను ఎన్నో రీతిలో బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడెన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్లాలనుకున్నాడు. కాని సాయి వెళ్ళనివ్వలేదు. నీవిప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఇక్కడే ఉంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు. కాని అతడు సుమారు 3.5 సంవత్సరాలున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. కాని అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యేవి. ఉదాహరణకు నెవాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు. కాని ఆయన ముస్లిమని శంకించాడు. వెంటనే సాయి అతనికేసి ఊరిమి చూచారు. అతడు బయటకు పోయి ఖండోబాలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తన కాళ్ళు వెనక్కు తీసుకుని, నీవు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిం, నువ్వు ఆయనకు నమస్కరించకూడదు, అటువంటప్పుడు నీతో నాకేం పని అన్నారు. చివరకు ఆయన సిరిడీ దగ్గరున్న సాకోరీలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ 24, 1941న సమాధి చెందారు. శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా షిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో. సయ్యద్ జలాలుద్దీన్ రెడ్ హిల్స్లో స్వామియార్గా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు. ఈయన ఉన్మత్తావస్థలో ఉన్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు. ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంప మీద కొట్టారు. వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకొచ్చేవారు. ఆయన ఒక్కసారి రోగి కేసి తీవ్రంగా చూచి ఏదో గొణుగుతూ ఆకాశం కేసి చూచేవారు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే. ఆయన 1955లో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వి తోటలో నివసించారు. వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూచి ఏమో గొణిగేవారు. కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది. ఒకసారి 10 రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం సెట్టియార్, కాశీ, మునుస్వామి, ఘనశ్యామ్ సింగులు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు. ఆయన పకపకా నవ్వి ఆకాశం కేసి చూచారు. అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. 2 వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు. భక్తులు వివరం అడిగితే, మేమెక్కడ నుంచి వస్తే మీకెందుకు, మీరు కోరినది లభించింది కదా అన్నారు. భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు. అలాగే టీ త్రాగే సమయం అయింది. కుటీరంలో టీ పొడుము, చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు. అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు. వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ ఫకీరు గారి సేవ చేస్తూ ఉండేవాడు. జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు. ఒక రాత్రి ఆ ఫకీరు నవ్వి, నీకు పెళ్ళవుతుంది, 3 బిడ్డలు కలుగుతారు అన్నారు. అలానే జరిగింది.
అక్టోబర్ 28, 1964 సాయంత్రం 7 గంటలకు ఆ ఫకీరు ఆవో జీబ్రాయిల్, ఏ మేరా ఆర్డర్ హై, దేవదూత అయిన ఓ జీబ్రాయిలు ఇటురా, ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు. ఇక 4 గంటలలో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు. సరిగ్గా 11:45 గంటలకు అల్లాహో అని 7 సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు. ఒకరోజు ఈ ఫకీరును మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యాం. రేపు చెబుతామన్నారు. మరుసటి ఉదయమే 8 గంటలకు అతనిని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5 నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యాంకు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారు ఆ ఫకీరు. శ్రీ రామమారుతి మహారాజ్ 1910లో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు, కులకర్ణి, మార్తాండ్ మొదలగున భక్తులతో, సాయి రేపు మాకు పర్వదినం, దీపావళి అన్నారు. మరు రోజు ఉదయమే ఆయనెంతో సంతోషంగా, ఈరోజు నన్ను చూడడానికి నా తమ్ముడొస్తున్నాడు. ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగు వచ్చింది, మేము వేరుగా ఉంటున్నాం అన్నారు. మధ్యాహ్నం ఆరతికి ముందు నానా చందోర్కర్తో మారుతి వస్తున్నాడు అన్నారు. ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠాణే నుండి తమ భక్తులతో కలిసి శ్రీ రామ్మారుతి మహారాజ్ అనే మహనీయుడు వచ్చారు. వెంటనే సాయి ఆరతి ఆపించి తమ సోదరుని చూచి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు. తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్ళి సాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. వారు ఒకరి చేతులొకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకొని కూర్చున్నారు. తర్వాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు. ఆరతి అయ్యాక ఆ మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాముని సేవ విడువకు అని చెప్పారు. అక్కడ తమ భక్తులను సాయికి నైవేద్యంగా సీర అంటే రవ్వకేసరి తయారు చేయించారు. ఈలోగా బాబా వద్దకు భక్తులెందరో తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు. ఉండండి, ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచియున్నారు బాబా. అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు. నాటి మధ్యాహ్నం సాయంత్రం చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముణ్ణి తమ చెంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయనను ఖండోబాలో నిద్రించమని పంపించారు సాయి. ఈ రీతిన తన తమ్ముని 14 రోజులు తమ చెంత నుంచుకొని పంపించారు సాయి. శ్రీ రామమారుతి మహారాజ్ శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినాథుడే అని చెప్పేవారు. తాను అనుసరించిన నాథ సాంప్రదాయానికి ఆదిపురుషుడైన ఆదినాథుడే సాయినాథుడు అనేవారు. వీరు సెప్టెంబర్ 28, 1918 మహాసమాధి చెందారు. బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉంటున్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించడాన్నే వారి భార్యల తగవుగా సాయి అభివర్ణించారేమో. ఇక్కడ భార్యలు అంటే మనస్సులు. శ్రీ శాంతవంజీ మహారాజ్ వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు. వీరు సాధక దశలో చాలా కాలం హిమాలయాలలో ఉండి తర్వాత గంగా తీరంలో బ్రహ్మచారిగా 30 సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు. వారొకసారి తమ అనుభవం ఒకటి చెప్పారు. నేనొకప్పుడు పాలనపురం వద్ద బలరామ క్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనస్సెంతకు ఏకాగ్రమవలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదలచాను. ఒక శివమందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుండగా ఒక ఫకీరు నా వద్దకొచ్చారు. ఎంతో తేజోవంతమైన కళ్ళు, గడ్డము కల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చేయి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు. నేను మంత్రముగ్ధుడనై వారి వెనుకనే నడిచాను.
వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్టు ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదా తీరంలోని కరణాలిలో స్థిరపడ్డాను. పై దర్శనమైన 30 సంవత్సరాల తర్వాత 1976లో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞము చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు. నేను అంతవరకు ఏ సాయిబాబా మందిరము చూడలేదు. అక్కడ రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి, నన్ను మరచిపోయావా? 30 సంవత్సరాల క్రితం బలరామ క్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినది ఎవరు అన్నారు. నాకెంతో ఆనందం కలిగింది. మరురోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందం అనుగ్రహించారు. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ, గాయత్రి యజ్ఞము ముగించాను. గజానన్ మహారాజ్. గజానన్ పటేకర్ అనే యువకునికి 8వ ఏట ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము, ఆశీస్సులు ఇప్పించడానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదుంబర వృక్షం క్రింద విడిది చేసిన 3 సాధువుల వద్దకు తీసుకువెళ్ళి వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పటేకర్ మహనీయుడవుతాడని ఆశీర్వదించారు. తర్వాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోర్కర్ షిరిడీ దర్శించినప్పుడు, బాబా, నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహపూర్లో నది ఒడ్డున ఉన్న ఉదుంబర వృక్షం కింద దర్శించుకున్నాడు. నేనప్పుడు అతనిని ఆశీర్వదించాను. అప్పుడు నాతో కూడా గురు సిద్ధారూఢులు, కళ్యాణ్ నివాసి అయిన రామ్మారుతి స్వామి కూడా ఉన్నారు. నీవు అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అచ్చటి నా స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పటేకర్కు ప్రసాదంగా పాలకోవా పంపారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోర్కర్. తరువాత అతడు హేమాడ్ పంత్తో కలిసి మళ్లీ షిరిడీ వెళ్ళినప్పుడు, సాయి, మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు అన్నారు. తర్వాత హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్ర ప్రతిని షహపూర్లోని ఆ ఉదుంబర వృక్షం కింద ఉంచి పూజించాడు. అంగోన్ కవాడ్కు చెందిన సఖారాం మహారాజ్, గాడ్గే మహారాజ్ మొదలగున మహాత్ములు కూడా ఆ చెట్టు కింద తపస్సు చేసుకున్నారు. సాయి చెప్పినట్లే గజానన్ పటేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తర్వాత గజానన్ మహారాజ్గా ప్రసిద్ధికెక్కాడు. అలనాడు సాయితో కలిసి ఆ వృక్షం కింద అతనికి దర్శనమిచ్చిన రామ్మారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతియేనని చెప్పి అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఈ రామ్మారుతి మహారాజ్ తన భక్తులతో శ్రీ గురు సిద్ధారూఢులు, శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెబుతూ ఉండేవారు. ఇమాంబాయి చోటేఖాన్ అనే భక్తుడు ఇలా అన్నాడు, నాకు తెలిసిన 2 ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా, మనం ఈరోజు చనిపోయినా మామూలుగానే 3వ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలగున వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు. అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు. అతనికి 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు ప్రాప్తించాయి. ఒకప్పుడు నేను ప్రయాణం అవుతూ ఉంటే నన్ను వెళ్ళవద్దని, ఒక చోట పాము తారసిల్లుతుంది అన్నాడు. అది పగలు కావడానా నేను అతని మాట వినలేదు. అతడు చెప్పిన చోట పాము కనిపించింది.
మరొకసారి అతనితో, మా ఊళ్ళో బేడీలమ్ముకునే అబ్బాసేట్ భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడలా తిరుగుతావు అన్నాడు. నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా. అబ్బాస్ మళ్ళీ అట్లానే అన్నాడు. అతని వైపుకు అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి, నువ్వు అలానే అవుగాక అన్నాడు అబ్దుల్లా. అబ్బాసేట్ ఆ క్షణంలోనే ఇల్లు వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలైనాడు. భోపాల్ నుండి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు సిరిడీ వచ్చి చావడిలో 12 మాసాలున్నాడు. అతడు తనకు సంసారం వద్దన్నాడు. ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి 101 సార్లు జపించమని, దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు. తర్వాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాదు నగరానికి పొమ్మని ఆదేశించారు. అతను బొంబాయి చేరేసరికి అక్కడ ఖాసిం అను శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్లే ఏర్పాట్లు చేశాడు. అతడు మరెప్పుడూ తిరిగి రాలేదు. హీడాబేగ్ అను భక్తుడు సాయిని దర్శించాడు. అప్పుడు ఢిల్లీ నుండి యాకూబ్ అనే మౌల్వీ కూడా సిరిడీ వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు. సాయి ఒకరోజు రాత్రి 3 గంటలకు హీడాబేగ్తో, నువ్విక్కడ ఉండవద్దు, కనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గర ఉండు, నీ పేరు పంజాబ్ షా అన్నాడు. అతడు కనాడ్లో గొప్ప హకీంగా పేరు పొందాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20 సాయి నాటిన కల్పవృక్షాలు సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 21 కాలానికవ్వల. బాబా కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభల నానాటికి వృద్ధి చెందుతూ ఉన్నది. ఎందరెందరో భక్తులు షిరిడీ వచ్చిపోతున్నారు. కానీ బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి, పెద్ద పెద్దవారొస్తారు, వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి, గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు. ఆ పిచ్చి ఫకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు. కానీ 1914 నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి. ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు పక్కనున్న జాగా చూపి, ఇది మా స్థలము, ఇక్కడొక భవనం లేస్తుంది, మేమక్కడే ఉంటాము, పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారు. అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు. సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయన అలా బాధపడడం చిత్రమే. అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు. భక్తులపై తమకు గల ప్రేమను వారికలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరచి ఆయన ఉద్ధరిస్తారు. అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూచిన భక్తుల ఆందోళన, నిస్సహాయతలు వాళ్ళలోని మానవత్వాన్ని పెంచుతాయి. అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే. 1915వ సంవత్సరంలో ఆయన అలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు. సాయి, ఎందుకు ఏడుస్తావు? 3-4 రోజులలో తగ్గిపోతుంది. 2 రోజుల క్రిందటే నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అన్నారు. నిజానికి అతను వ్రాసే లోపలే, నీవు వ్రాయవద్దు, అతడే వస్తున్నాడు అన్నారు బాబా. సరిగ్గా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగినది. తర్వాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది. బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు భిక్ష తీసుకునేవారు కాదు. అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకెళ్లేవారు. నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లెండికి తీసుకెళ్లమనేవారు. అయినా వారిలో దైన్యము, అసహాయత కనిపించేవి కావు.
ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు, కానీ ఆయన దానిని ఎన్నడూ వాడలేదు. అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు. ఒకసారి కండ్ల కలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళలో పెట్టుకున్నారు. త్వరలో ఆ బాధ తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు. 1916వ సంవత్సరంలో ఒక వింత జరిగింది. విజయదశమికి వచ్చిన భక్తులతో సిరిడి వీధులు కిటకిటలాడుతున్నాయి. నాటి సాయంత్రం అందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని మేళతాళాలతో ఊరి పొలిమేరకు వెళ్ళి సీమోల్లంఘనం పూజ చేసి వస్తున్నారు. పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు. అందరూ శమీపత్రము, ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకొని పాత ద్వేషాలు మరచి నాటి నుండి పరస్పరం ప్రేమభావం వహిస్తారు. అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగి వస్తుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు, కఫ్ని, లంగోట తీసి ధునిలో పారేసి అగ్నికణాల వంటి కళ్ళతో మసీదు ముంగిట నగ్నంగా నించున్నారు. వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది. మూఢులారా, ఇప్పుడు చూచి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు. అందరూ భయపడిపోయారు. చివరకు కుష్ఠురోగి భాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి, బాబా శుభమా అని సీమోల్లంఘనం జరుగుతూ ఉంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు అన్నాడు. కానీ సాయి సట్కా నేలకేసి కొడుతూ, ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. నాడు చావడి ఉత్సవం జరగదని భక్తులు తలచారు. కానీ కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు. తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతడు భయంతో సాయిని స్మరిస్తున్నాడు. ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు. ఆయన పాదాలపై పడి తన అంతిమ ఘడియ ఎప్పుడో చెప్పమని పాటిల్ కోరాడు. భయం లేదు, మృత్యుదేవత ఉత్తర్వు రద్దయింది. త్వరలో నీ జబ్బు తగ్గుతుంది. కానీ నాకు తాత్యా గురించే ఆందోళనగా ఉన్నది. అతడు 1918వ సంవత్సరం విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పవద్దు అన్నారు బాబా. రామచంద్ర పాటిల్ కొద్ది రోజులలో కోలుకున్నాడు. కానీ తాత్యా గురించి కలత చెంది ఆ విషయం బాలాషింపీకి మాత్రం చెప్పాడు. బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరినీ అర్థించరు, ఆజ్ఞాపించరు. భగవంతుడే ఆయన యజమాని. ఆయన ఎవరిని అర్థించాలి? అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే ఆయన కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను, పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది. నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాబూసాహెబ్ బూటి ఒకనాడు సిద్ధపురుషుడైన హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాడు. ఆయన, నీవిక్కడికి ఎందుకొచ్చావు? నీ గురువు షిరిడీలో నీకోసం వేచియున్నాడు, త్వరగా వెళ్ళు అన్నారు. అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్య మహిమకు మంత్రముగ్ధుడై తరచూ షిరిడీలో ఎక్కువ కాలం ఉండసాగాడు. కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోదలిచాడు. అతడు ఒక రాత్రి దీక్షిత్వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనము, అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు. అతడికి మెలకువ వచ్చి చూచేసరికి పక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. నిద్రలేపి కారణమడిగితే స్వప్నంలో బాబా కనిపించి, ఒక భవనము, మందిరము నిర్మించండి, నేనక్కడుండి అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు. అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు శ్యామ. శ్యామ కాకా దీక్షితుల సహాయంతో ప్లాను గీయించి బాబా అనుమతి ఆశీర్వచనము పొందాడు బూటి. వెంటనే పని ప్రారంభమై త్వరగా క్రింది అంతస్తు పూర్తయింది.
సాయి నిత్యము లెండీకి వెళ్ళి వచ్చేటప్పుడు తగిన సూచనలిస్తూ ఉండేవారు. పూజామందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటి. బాబా, అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను, మనమందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం అని చిన్నగా నవ్వారు. ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు. మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు. భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటి పొంగిపోయాడు. వేగంగా పెరిగిపోతున్న షిరిడీ వైభవం చూచి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి. 1918వ సంవత్సరంలో కొద్ది నెలలు గడిచాయి. తరచూ షిరిడీ దర్శించే ఉద్ధవేశ్బువ, శ్రీమతి చంద్రబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి, ఇక నుంచి మీరు శ్రమపడి తరచూ షిరిడీ రానక్కర్లేదు అన్నారు. కొన్ని రోజుల తర్వాత బడేబాబా కుమారుడు కాసింకు కోడి పలావు తినిపించి, సాయి, నీవు ఔరంగాబాదులో ఫకీరు షంషుద్దీన్ మియాను ఈ 250 రూపాయలతో మౌలు కవ్వాలి నీ ఆజు జరిపించమను. తర్వాత ఫకీరు బన్నేమియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి ముస్లింల పంచాంగంలో 9వ నెలలో 9వ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతారు, ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు అన్నారు. బాబా ఇచ్చిన పైకము పూలమాల తీసుకొని కాసిం, ఛోటే ఖాన్, అమీర్లు ముగ్గురు ఔరంగాబాదు చేరారు. స్టేషన్లో ఫకీరు షంషుద్దీన్ రైలు వద్దకొచ్చి సాయి ఫకీరు వద్ద నుంచి వచ్చినదెవరు అని విచారిస్తున్నారు. వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలచిన వార్త కూడా ఆయనే చెప్పారు. తర్వాత ఆ ఫకీరు ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము అంటే నియాజ్, కవ్వాలి, సంకీర్తనలు అంటే మౌలు విధిగా జరిపించారు. మరో రోజు అందరూ బన్నేమియా గారి దగ్గరకు చేరారు. ఆయన ఒక చేయి ఆకాశం వైపు, రెండవ చేయి నేల వైపు చాచి నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులున్నారు. ఆ స్థితిలో ఆయన్ను పలకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులై మీదికొస్తారని వారు హెచ్చరించారు. కానీ గంటైనా ఆయన మేల్కోలేదు. చివరకు ఆయన మెడలో మాల వేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని దించారు. సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు. ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు. అక్టోబరు నెల ప్రవేశించింది. బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుండి వాఝే అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకొని విన్నారు. ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళారు. వారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూచుకునే ఇటుక మసీదులో నేలపైనున్నది. నిత్యము దానికి మహల్సాపతి, కాశీరాం షింపీలు అభిషేకము పూజ చేసి ధుని దగ్గర ఉన్న స్తంభం పక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ్ పస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి కింద పడి విరిగిపోయింది. సాయి కోపిస్తారని పస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. విరిగిన ఇటుక చూచి కోపించలేదు. దానిని చిక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది. ఇక నేనెక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ 2 ముక్కలను వెండి తీగతో కానీ లేక బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 3న పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే, నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు, నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మహల్సాపతితో, నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు.
నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరమొచ్చి రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. అయినా ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి మింగాడు. అప్పుడు అతని నొసట విభూది పెట్టి, తాత్యా, మొదట మనిద్దరి కోసం 2 ఊయలలు తెప్పించాను. కానీ మరలా మనస్సు మార్చుకున్నాను. నేను ఒక్కడినే వెళ్తున్నాను. నువ్వింటికి వెళ్ళు అని అతన్ని పంపేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసిందే కదా. బయాజా మామి తన బిడ్డడైన తాత్యాను, సాయిని సమానంగా చూచింది. కాదు, సాయినే ఎక్కువగా చూచుకున్నది. అందుకని బాబా అతనిని తమ మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు. కానీ తాత్యా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు. తాత్యా కంటతడి పెట్టి, సాయి, నన్నే ముందు పంపరాదా అన్నారు. ఫకీరును, నేను పోతే శోకించేవారెవ్వరూ లేరు. నీవు పోతే నీ వాళ్లంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు. మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు. మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు. నా జీవితం నాకు సాటి వారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాత్య. నోర్ముయ్, పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు. కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాత్యాను చూస్తూ ఉండిపోయారు. ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకు పోయి కన్నీరు కారుస్తున్నాడు. తాను విన్నది మరొకరితో చెప్పలేడు, దాచుకోలేడు. సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు. వెంటనే సాయి, దామ్యా, ఎందుకురా ఏడుస్తావు? బుద్ధి లేదు? నాకు మరణం ఎక్కడిది? ఊరుకో, ఎవ్వరికి చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన వాఝే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజులలో ఒకసారి, 2వ వారంలో 2 సార్లు చదివించుకొని విన్నారు. అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు. అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లెండికి భిక్షకు వెళ్లడం మానేశారు. బూటి, కాకా దీక్షిత్ ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి ఇంకా వారమున్నదనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు. జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు. దాని జబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దానిని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ. అదెంతో బాధతో గర్జిస్తుంటే చూచి సాయి, పాపం, దానిని అలా కట్టేశారేమి, విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు. కానీ తర్వాత గంపెడాశతో దానిని విప్పారు. అది మెల్లగా బండి దిగి మసీదు మెట్టెక్కి ఆయన ఎదుటికొచ్చింది. మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూచి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకొన్నది. బాబా పాదాలు వాసన చూచింది. 3 సార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. అదెక్కడ పుట్టిందో గాని మహాభక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది. ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చెయ్యాలనో, ఆ రూపంలో ఉన్న ఆ భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి
మేలు చేసినందుకు బహుమానమో గాని సాయి వారికి 50 రూపాయలు బహూకరించారు. ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోనూ పోషిస్తున్నారు. దానివలనే ఆయన కూడా ఇక విడుదల, విశ్రాంతి కోరడానికి చిహ్నమన్నట్లున్నది ఈ సంఘటన. విజయదశమి 4 రోజులున్నది. సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు. నేను బూటివాడాకు పోతాను. అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు. బాబా 2 రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నా ఒక్కసారి కూడా విశ్రమించలేదు. రోజంతా కూర్చుని ఉండేవారు. అక్టోబర్ 15, 1918 విజయదశమి. తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్ర పాటిల్, బాలా షింపీలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతోందని కబురు వచ్చింది. మధ్యాహ్న హారతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. శ్రీమతి లక్ష్మీబాయి, భాగోజీ, బయ్యాజీ అప్పాకోతే పాటిల్, బాలా షింపి, నిమోన్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు. అప్పుడు బాబా నాకిక్కడ ఏమీ బాగాలేదు, ఆ దగదీవాడ అంటే రాతిమేడ అనగా బూటివాడ, దగదీవాడాకు తీసుకుపోండి, అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు. ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ్ ఫస్లేని అడిగి పాన్ అంటే తాంబూలం తీసుకున్నారు. తర్వాత ఆయన మంచినీళ్లు త్రాగుతుండగా మధ్యలో మింగుడు పడక సగం నీరు బయటికి వచ్చి వారి కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి. అప్పుడాయన లక్ష్మీబాయి షిండేని పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయి నాణేలిచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు. అతడు కొద్దిసేపు ఆగి వస్తానని కబురు చేశాడు. సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బూటివాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్నుమూశారు. భాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు. అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూచి అందరూ పెద్దగా ఏడ్చారు. ఆ కబురు వినగానే డాక్టర్ పిళ్ళే బాబాకు నాడి చూచి కంట నీరు పెట్టాడు. సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్థులు, భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు. క్షణంలో షిరిడీ యావత్తు జీవోత్సవమైంది. అబ్దుల్లా పరుగున అక్కడికి చేరి తన దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు. భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు. అక్కడికెందరు భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు 5 గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూచే అవకాశమే కలగలేదు అంటాడు నృపతి పాటిల్. బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు, రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు. ఎప్పుడూ భయము దుఃఖము ఎరుగని నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి 13 రోజుల పాటు ఓ మామా, నీవు లేక నేను బ్రతకలేను, నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు. మరో చిత్రం, సాయి నిర్యాణమైన కొద్ది గంటల్లోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది. సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని బూటివాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కుశాల్చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరుబయట సమాధి చెయ్యాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తెగలేదు. చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు 2 పక్షాల వారి సంతకాలు వేలిముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది.
బూటీవాడాలో మురళీధరుని విగ్రహ ప్రతిష్టకని ఏర్పరిచిన వేదిక కింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి దానిపై వారి పటముంచారు. అంత్యక్రియలలో బాలాభాటే ప్రధాన పాత్ర వహించాడు. సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా, దాని ముక్కలు రెండూ కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తల కింద ఉంచారు. అలానే బాబా దగ్గర ఎప్పుడూ ఒక చిన్న మూట ఉండేది. ఆయన దానినెప్పుడూ ఎవరిని ముట్టుకోనిచ్చేవారు కాదు. వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరాం ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కఫ్ని, టోపీ ఉన్నాయి. దానిని కూడా సమాధిలో ఉంచారు. ఆ రోజున భక్తులు 2400 రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు. బూటీవాడాలో తమను పెద్దలు సేవిస్తుంటారన్నారు బాబా. పెద్దలంటే శ్రీమంతులని తలచేటట్లయితే బూటీ కంటే పెద్దలెవరుంటారు? మురళీధరునికని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారమేమున్నది? ఈనాటికి కోటీశ్వరులెందరో షిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు. కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు. కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం. రానున్న సాయి నిర్యాణాన్ని షంషుద్దీన్, బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు. అలానే ఖాండేష్లో శ్రీ గురు గోవిందులనే మహాత్ముడు ఉండేవారు. వీరు సాయికి గురుబంధువని వినికిడి. వీరికి 12-10-1918 తీవ్రంగా జ్వరం వచ్చింది. విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్యజ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు. భక్తుడు మదన పాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు. సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురు గోవిందులు తన శిష్యులందరినీ స్నానం చేయమన్నారు. ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు. ఎందరికో దైవస్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా, స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించారు. స్వామి పూర్ణానంద గారితో వారి గురువు రాఖాడి బాబా షిరిడీలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసివై ఉండు అని ఆదేశించారు. ఇంకెందరో మహాత్ములు షిరిడీ రాకున్నా సాయిని సేవిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్దవారు తామను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది ఈ విషయమే. శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యువుపై విజయం సాధించిన వారే మహాత్ములు. సాయి సశరీరులుగా ఉన్నప్పుడే మనలా శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు. అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు. అలాంటి వారికి మరణం ఎలా సంభవం? భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులు ఒకసారి చూచారు. ఆగస్టు 13, 1886న సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు. రాత్రి 10 గంటలకు మహల్సాపతితో, నేను అల్లా వద్దకు వెళ్తున్నాను, వస్తే 3 రోజులలో వస్తాను, అలా రాకుంటే శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి అతని వడిలో ఒరిగిపోయారు. శ్వాస నాడి నిలిచిపోయాయి. సాయి మరణించారని తలచి జనం గుమిగూడారు. ఆ ఊరి కరణం పంచాయతీ కూడా జరిపించాడు. శవాన్ని ఇక ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు. కానీ మహల్సాపతి పట్టుబట్టి 3 రోజులు సాయి తల తన ఒడిలో ఉంచుకొని కూర్చున్నాడు. మరో వంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు, ముస్లింలు పట్టుబట్టారు. ఘర్షణ తప్పదనుకొని పక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరచుకోవాలని షిరిడీ చేరుకున్నారు. గ్రామాధికారికి దిక్కుతోచక పోలీసు పటేల్ ద్వారా అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కబురు చేశాడు. విదేశీయులమైన మేము ఏం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు.
గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి. కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలపండి, దర్శిస్తాను. క్రీస్తు తప్ప మరెవ్వరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నాడు కలెక్టర్. గ్రామ పెద్దలు ఆ సంగతి ప్రజలకు తెలపగా యుక్తిగా కలెక్టర్ ఏ క్షణాన్నైనా వచ్చి తగు చర్య తీసుకుంటారని, ఈలోగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పాడు. ఆగస్టు 16, 1886 తెల్లవారుజామున 3 గంటలకు శరీరంలో నాడి శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు. భక్తుల సంతోషము, ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతం. శ్యామ మాత్రం ఆయనను, దేవా ఎక్కడికి పోయావు, ఏం చేశావు అని అడిగాడు. బాబా నవ్వి, అల్లా వద్దకెళ్ళాను. నేను మొదట తిరిగి రాదలచలేదు. కాని అల్లా నీవు చేయవలసినదెంతో ఉన్నది. బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కానీ అతని పుణ్యఫలం, అవతార కార్యం ఇంకా మిగిలాయి. నీవవి తీసుకుని అతన్ని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు. నేను అలాగే చేశాను అన్నాడు. ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగల్లేదు. తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యానికి ఉపక్రమించారు. ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క. ఈ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు. వారిలో కలెక్టర్ ఒకడు. ఇంకో విశేషం, ఆ రోజు రాత్రి 1:02 శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు. వారి అసలు పేరు గదాధరుడు. సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటం అకస్మాత్తుగాను నిష్కారణంగాను చాలాసేపు బాగా ఊగింది. విల్లేపార్లేలోని మాధవరావు దీక్షిత్ అనే భక్తునికి కలలో నాసిక్లోనున్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కలవచ్చింది. అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు. బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరిపురంలో దాసగణకు స్వప్నంలో బాబా కనిపించి, మసీదు కూలిపోయింది. నూనె వర్తకులు, ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు. అందుకే ఆ చోటు విడిచిపోయాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారి షిరిడీ నుంచి జాబు రానే వచ్చింది. అతడు వెంటనే శిష్యులతో షిరిడీ చేరి సమాధి పూజ, ఏకాహము, అన్నదానము చేశాడు. సాయి ఆ రోజే ఉదయం లక్ష్మణ్ మామ జోషికి స్వప్నంలో కనిపించి, నేను మరణించాననుకుని ఈరోజు జోగ్ ఆరతి ఇవ్వడానికి రాడు. నీవు వచ్చి పూజ ఆరతి చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే వెళ్ళి సాయి దేహానికి ఆ సేవ జరిపించాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోగ్ సాయి దేహానికి పూజ ఆరతి చేశాడు. బాబా చేతివేళ్లు తెరచి దక్షిణ అందులో పెట్టాడు. సమాధి అయిన 21 గంటల తర్వాత కూడా సాయి వేళ్లు బిగిసిపోకుండా సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి, మళ్ళీ మూస్తే మూసుకున్నాయి. దశమి నాటి రాత్రంతా బూటీవాడాలో సమాధి తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని 4 చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలోని హాలులో ఉంచారు. సుమారు 36 గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్నీ విప్పడం కూడా ఎంతో తేలికగా వీలైంది. బుధవారం బాబా నోటి వెంట కొద్ది రక్తం వచ్చింది. బాబా సమాధి అయిన మరునాటి రాత్రి 12:30 గంటలకు శ్రీమతి ప్రధాన్కు ఒక కల వచ్చింది. ఆయన సమాధి చెందుతుంటే చూచి బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది. అప్పుడు బాబా, మహాత్ములు చనిపోరు, సమాధి అవుతారు అన్నారు. మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది. అందరూ దుఃఖిస్తున్నారు. తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది. 3వ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి, మీ సంచిలోనున్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు. వెంటనే మెలకువ వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకమొచ్చి ఉదయమే దానిని షిరిడీ పంపారు. 1923వ సంవత్సరం వరకు
తరచూ దానినే బాబా సమాధి మీద కప్పేవారు. బాబా సమాధి అయిన తర్వాత 7వ రోజున ఉపాసనీ బాబా కాశీ వెళ్ళి 1100 మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము, దక్షిణ, శాలువలు ఇచ్చారు. బొంబాయి భక్తులు 13వ రోజున హిందూ పద్ధతిన 3000 రూపాయల ఖర్చుతో 3000 మందికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టారు. తర్వాత మాసికం రోజున దాసగను కూడా అంత వైభవంగానూ చేశాడు. ఆ రోజునే సాయి మరో భక్తునికి స్వప్న దర్శనమిచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ, పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు. త్రైమాసికమప్పుడు 5000 రూపాయల ఖర్చుతో సంతర్పణ, వస్త్రదానములతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు, వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగను. అప్పట్లో సాయి సంస్థానానికి దాసగను అధ్యక్షుడిగా ఉన్నాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 21 కాలానికవ్వల సంపూర్ణం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22 దైవం మానుష రూపేణ. దైవం ఎప్పుడు అవతరించినా ఆ రూపమెంతో విలక్షణంగా ఉంటుంది. శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహనపరిచేదట. శ్రీకృష్ణుని చూచి సర్వజీవులు తమను తామే మరచేవట. దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేదట. ఆయనను సగుణమేరు నాయక్ తన్మయుడై కన్నార్పకుండా చూస్తుంటే సాయియే పిచ్చివానిలా అలా చూస్తావేమి అనేవారు. దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది. అదే ధ్యానం అంటే. వారు మన మనస్సును, చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనలు హరిస్తారు. సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగిందట. నేను ఆయన పాదాలొత్తాను. అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి. ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడడానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. నేను పరవశించి పిచ్చివానిలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను. ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగ దృష్టి సారించారు. రోజంతా చెప్పలేని పారవస్యంతో గడిచిపోయింది అని కాపర్దే తన డైరీలో వ్రాసుకున్నాడు. బాబాలో వర్ణించనలవి గాని ఆకర్షణ ఉండేది. ఆయన చర్యలు, ముఖ వర్చస్సు చూస్తేనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతుండేది అంటాడు నృపతి పాటిల్. శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవం హేమత్ పంత్ ఇలా వ్రాశాడు. నేను షిరిడీలో దిగేటప్పటికీ తాత్యాసాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి త్వరగా పద, భక్తులతో కలిసి బాబా వాడా మలుపు వద్దకు వచ్చారు. ఆయన లెండీకి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందాం అన్నాడు. నేను త్వరగా బాబా ఉన్న చోటుకు వెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నా సంతోషానికి అవధులు లేవు. నానాసాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైనదనిపించింది. వారిని చూస్తూనే నా కన్నులు చెమ్మగిల్లాయి. ఆకలి దప్పులు అదృశ్యమయ్యాయి. నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి. సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితమంతటిలోకి మహాభాగ్యం. అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. నా మనస్సులోని సందేహాలన్నీ నశించాయి. అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకున్నది. సాయి సన్నిధి మన మనస్సు యొక్క స్థితిని మార్చివేస్తుంది. గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయిస్తుంది. కేవలం వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడనయ్యాను. సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంది. అటు తర్వాత సద్గురువు అన్న మాట తలపుకు రాగానే శ్రీ సాయియే మనస్సుకు స్ఫురిస్తారు. ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు. నార్కే ఇలా వ్రాశాడు. మొదట
ఏప్రిల్ 1913లో నేను షిరిడీ వెళ్ళాను. ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు. అవి నన్ను అణువణువునా గుచ్చిచూచాయి. అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు. సాయిబాబా 5.5 అడుగులు ఎత్తుండేవారు. ఆయన సన్నము కాదు, లావు కాదు. శరీరఛాయ పచ్చని పసిమి. వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి. అది భక్తులెంతో విశేషంగా చెప్పుకునేవారు. ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది. ఉద్ధవరావు దేశపాండే ఇలా చెప్పాడు. బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతుండేది. ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటిపూచ మీద బంగారు రంగు ఎండపడుతున్నట్లు ఉండేది. శ్రీ సాయి యొక్క దివ్య లీలలు, మనోహరమైన వారి రూపము, అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితము ప్రజలనెందరినో సుదూర ప్రాంతాల నుండి కూడా షిరిడీకి తరలివచ్చేలా చేశాయి. ధనికులిచ్చిన కాన్కలతోనూ విలువైన వస్తువులతోనూ అక్కడొక సంస్థానం రూపొందింది. కాని బాబా మాత్రం తమ యొక్క ఫకీరు జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు. ఆయన తెల్లవారుజామునే లేచి ధుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా యాదే హక్ అంటే దైవాన్నే ఎల్లప్పుడూ స్మరించాలి వంటి అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు. అప్పుడు తమ దగ్గరకు ఎవ్వరినీ రానిచ్చేవారు కాదు. ఈలోపు సేవకుడు మాధవ్ ఫస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు. సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు, చేతులు, ముఖము ఎంతో నాజూగ్గా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కన్నులు అరమోడ్చి మౌనంగా కూర్చునేవారు. అప్పుడు ధునిలో కట్టెలు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడి భక్తులను ఎలా కాపాడినది, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకువెళ్ళినది చెప్పేవారు. ఈ సమయంలోనే వేరువేరు భక్తులకు కలిగిన దివ్యానుభూతుల సంగతి బయటపడేది. ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి కల వచ్చింది. కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు. అది కలయే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మరో రోజు అతడు మసీదుకు రాగానే బాబా, నిన్న మీ ఇంటికి వచ్చాను, భిక్ష ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు, 25 రూపాయలు ఇవ్వు అన్నారు. బల్వంత్ దక్షిణ తెచ్చి సమర్పించాడు. మరొక రోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. ఆ పొగ పీల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది. ఒకప్పుడు ఆయన ధునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడాయన చేయి బాగా కాలింది. అది చూచి తాత్య కంటతడి పెట్టాడు. సాయి నవ్వి, తాత్య, ఎందుకు ఏడుస్తావు? 2000 పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చెలించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు. అప్పటి నుండి భక్తుడు, కుష్ఠురోగి అయిన భాగోజీ వారి చేతికి నిత్యము నేయి మర్దించి ఆకు వేసి కట్టుకట్టేవాడు. అతను తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావజ్జీవితము అతని చేత ఆ సేవ చేయించుకునేవారు. అది పూర్తయ్యేసరికి ఉదయం 7:30 గంటలు అయ్యేది. మొదటి రోజులలో బాబా 3-4 రోజులకొకసారి ఈ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని నీరు పుక్కిలించి ఉమ్మివేసేవారు. కుష్ఠురోగులు ఆ నీరు వంటికి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది. తర్వాత భక్తులు 2 రాగి హండాలలో వేడి నీళ్లు, 2 బిందెలు చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. సాయి ఆ నీరు కలుపుకొని సుమారు 1.5 సేపు స్నానం చేసి ధుని దగ్గర నిలబడేవారు. సన్నిహిత సేవకులు,
వీపు, మెడ, తల తుడిచేవారు. యోగికి చన్నీటి స్నానము, స్నానం చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి. అంతేకాదు, ఎవరైనా స్నానం చేయమని చెబితే నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు. నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం. అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. ఈ రీతిన ఒక్కొక్కసారి ఆయన 6 వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు. స్నానమయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కప్పుడు కఫ్నీ తడిపి ధుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు. ఆ కఫ్నీ, తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు. అవి మార్చదలిచినప్పుడు కాశీనాథుడనే దర్జీవాణ్ణి పిలిచి కొత్తది తెమ్మనేవారు. అతడు తీసుకురాగానే అది ధరించి పాతది ధునిలో పారేసి నమస్కరించేవారు. ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నీలు ఇచ్చేవారు. ఆయన కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై పాతది చిరిగిపోయేది. అప్పుడు తాత్య ఆయన దగ్గర చేరి దానిని చూచే మిషమీద ఆ చిరుగులను ఇంకా పెద్దవి చేసేవాడు. అయినా ఆయన కొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముల్లును సూదిగా చేసుకుని ఆ చిరుగులన్నింటికీ మాసికలు వేసుకునేవారు. అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాల అనే మంగలి చేత తన తల నున్నగా గొరిగించుకొని మీసం కోసుగా కత్తిరించుకునేవారు. దర్జీవానికి గాని మంగలివానికి గాని చేతికొచ్చినంత పైకం ఇచ్చేవారు. అయితే అదెప్పుడు వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉండేది. బాబా ఎంతో మితభాషి. ఎక్కువగా కన్నులరమోడ్చుకొని భక్తులు రాగానే ఒక్కసారి వారికేసి చూచేవారు. పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు. పసిపిల్లలను ఎత్తుకొని పలకరించేవారు. ఒకసారి పక్క గ్రామం నుండి తరచూ సిరిడీ వచ్చే పిలాజీ గురవ్ తన 10 సంవత్సరాల కొడుకు తనతో వస్తానని మారం చేస్తే వాణ్ణి కొట్టాడు. గురవ్ సిరిడీ చేరగానే బాబా కోపంగా, ఆ చిన్న వెధవను కొడితే ఊరుకోను, వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది, ఈసారి వాణ్ణి కూడా తీసుకువస్తుండు అన్నారు. అప్పటి నుండి అతడలానే చేసేవాడు. సుమారు 9 గంటల ప్రాంతంలో బాబా ఎడమ భుజానికి 4 మడతలు వేసిన గుడ్డను జోలగా కట్టుకొని కుడి చేతిలో రేకుడబ్బా తీసుకుని నిత్యము ఆ 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకొచ్చేవారు. ద్రవాహారాలు డబ్బాలోనూ, రొట్టెల వంటి ఘనపదార్థాలు జోలెలోనూ వేయించుకునేవారు. ఆ 5 ఇళ్లలో బయాజాబాయి ఇల్లు ఒకటి. బాబా కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది. అప్పుడు 7-8 సంవత్సరాల వయసు గల ఆమె కొడుకు తాత్య ఆయన భుజాలపైన ఎక్కడమో, ఆయన వడిలో పొర్లడమో చేసేవాడు. ఆమె అతనిని కసిరినా, ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా బాబా, ఎందుకమ్మా వాణ్ణి కోపడతావు, వాడి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేవారు. ఇలా భిక్ష తీసుకొని మసీదుకు చేరగానే బాబా ఒక రొట్టె, కొద్ది అన్నము ధునికి ఆహుతిగా వేసి మిగిలినవన్నీ ఒక మట్టి బొచ్చెలో మూత పెట్టకుండా ఉంచేవారు. మొదటి రోజుల్లో కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్లు, సేవకులు దాని నుండి తమకు కావలసినంత తీసుకునేవారు. ఆయన ఏ ప్రాణిని అసహ్యించుకొని వెళ్ళగొట్టేవారు కాదు. చివరకు మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొద్ది ముద్దలు మాత్రం తినేవారు. హిందూ ధర్మం ప్రకారం బాబా నైష్ఠిక బ్రహ్మచారి. అందుకే తమ గురువు దేహంతో ఉన్నంతకాలం వారి చెంతనే ఉండి సేవ చేశారు. వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు. ఎల్లప్పుడూ తెల్లని ముతక గుడ్డలు ధరించేవారు. లెండీకి వెళ్లేటప్పుడు తప్ప మరెప్పుడూ పాదరక్షలు వేసుకునేవారు కాదు. పగలెన్నడూ వెన్నువాల్చక గోడకు కూడా జానెడు దూరంలో కూర్చునేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పొక్కిలించేవారు. భిక్షాన్నం మాత్రమే తినేవారు. ఆంతరంగికంగా మాత్రం సర్వము భగవంతుని రూపంగా, అంటే వాసుదేవ సర్వమితి
అనే భగవద్గీత చెప్పినట్లు చూచే అరుదైన మహాత్ముడు సాయి. స మహాత్మా సుదుర్లభ. అందుకే ఆయన ఏ ప్రాణిని అసహ్యించుకోలేదు. ఆయన ఆదర్శ భిక్షువు. ఎవరినీ భిక్ష కోసం పీడించలేదు. బాబా షిరిడీ చేరిన 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. అప్పుడు ధనికులైన నందు తాత్యాల ఇండ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుండి సగం రొట్టె మాత్రమే తీసుకునేవారు సాయి. భిక్షకు వెళ్ళి వచ్చాక 9 గంటల ప్రాంతంలో బాబా పాదరక్షలు ధరించి లెండీకి వెళ్ళి వచ్చేవారు. భక్తులు దారి పొడుగున ఆయనకు గొడుగు పట్టేవారు. అప్పుడు తీసిన ఫోటోలో ఆయనకు ఎడమవైపున బూటి, కుడివైపున నిమోన్కర్, గొడుగు పట్టుకొని భాగోజీ ఉన్నారు. వీరందరినీ లెండీతోపు బయట విడిచి అబ్దుల్లాతో కలిసి లెండీలో కొంతసేపు గడిపి వచ్చేవారు. సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఆయన మసీదు చేరాక గాయకులు, నర్తకులు, గారడీవారు ఆయన ముందు తమ కళలను ప్రదర్శించేవారు. లేకుంటే మధ్యాహ్నం దాకా ఆయన భక్తులతో మాట్లాడుతూ ఎన్నెన్నో కథలు చెప్పేవారు. ఒకరోజు భక్తులు ఆయనను పూజిస్తుండగా నానావల్లి వచ్చి, లే, ఆసనం మీద నేను కూర్చోవాలి అని గర్జించాడు. సాయి ఎంతో నిర్లిప్తంగా లేచారు. ఆ స్థానంలో అతడు కూర్చొని మరుక్షణమే లేచి బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. మరొకప్పుడు హరిద్వార్ బువా అనే సాధువు రోజు మసీదులో ఒకే చోట కూర్చునేవాడు. ఒకరోజు చిన్నపిల్ల ముందుగా వచ్చి అక్కడ కూర్చున్నది. ఆ సాధువు ఆ పాపను కసిరి అక్కడ నుండి లేపేసి అక్కడ కూర్చున్నాడు. వెంటనే బాబా ఉగ్రులై మసీదు నుండి అందరినీ వెళ్ళగొట్టేశారు. కొద్దిసేపట్లో ఆ సాధువు మళ్ళీ అక్కడ కూర్చోబోతే సాయి అతన్ని మరలా వెళ్ళగొట్టారు. సృష్టిలో సర్వానికి యజమాని భగవంతుడే అయితే రోజు కొద్దిసేపు కూర్చున్నంత మాత్రాన ఏ ప్రదేశమైనా ఆ సాధువుది గాని లేక తమది గాని ఎలా అవుతుంది అని పై 2 సందర్భాల్లోని బాబా భావం. కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు. ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు. తర్వాత ఆయన కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు. ఆయనకు కుడి పక్కన తాత్య, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్, ఎడమవైపు బడే బాబా, శ్యామ, బూటి, కాకా దీక్షితులు కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు. ఆ తర్వాత అందులో ఎవరూ ప్రవేశించేవారు కాదు. తరచుగా ఆ పంక్తిలో భాగోజీ, మాధవ్ ఫస్లే, నిమోన్కర్లు కూడా కూర్చునేవారు. శ్యామాకు మాత్రం అతడి ఆచారం ప్రకారం పాయసం ఒక్కటే వడ్డించేవారు బాబా. వేసవి కాలంలో బాబా రోజూ ఒక మామిడి పండు స్వల్పంగా రుచి చూచి భక్తులందరికీ పంచేవారు. తర్వాత సేరు పాలు, సేరు రొట్టెలు, సేరు చక్కెర గిన్నెలో పిసికి ప్రసాదంగా పంచేవారు. అప్పుడు ఆయనే అందరి పళ్ళాలు వంటకాలతో నింపేవారు. భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకుని వచ్చినప్పుడు మొదట వారికి ఇష్టమైనవి పెట్టాకనే భోజనం వడ్డించేవారు. ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా శిథిలమైన మసీదు కప్పు నుండి పేటపెటమని శబ్దమైంది. వెంటనే సాయి చెయ్యి పైకెత్తి ఆగు ఆగు అన్నారు. ఆ శబ్దం ఆగిపోయింది. భోజనమై అందరూ బయటకు రాగానే మసీదు కప్పు నుండి ఒక భాగం సరిగ్గా వీరు కూర్చున్న చోటనే విరిగిపడింది. బాబా ఆగమన్నదెవరినో అప్పుడందరికీ అర్థమై ఆశ్చర్యపోయారు. భోజనాలయ్యాక సగుణమేరు నాయక్ మసీదు శుభ్రం చేసి సాయి యథాస్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలము, తర్వాత గ్లాసెడు మంచినీళ్లు, 2 రూపాయల దక్షిణ ఇచ్చేవాడు. అప్పుడు సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో భక్తులు మరలా మసీదులో చేరేవారు. హరిదాసులు, పగటి వేషగాళ్లు, సర్కస్ వాళ్ళు ఆయన సన్నిధిలో ప్రదర్శనలిచ్చేవారు. ఆయన ఒక్కొక్కరికి 2 రూపాయలు ఇచ్చేవారు. లక్ష్మణ్, బాలాషింపి వంటి యువకులు కొందరు ఆ కానుకలలో
కొంత భాగం కాజేసేవారు. అయినా సాయి వాళ్లను ఏమీ అనేవారు కాదు. ఈ సమయంలోనే ఎన్నో చిత్రాలు జరిగేవి. ఉదాహరణకు జనవరి 1, 1912న సాయి 3 కథలు చెప్పారు. 3వ కథ ప్రారంభించగానే ఒక ఫకీరొచ్చి ఆయన పాదాలు తాకాడు. సాయి కోపంతో నెట్టివేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు. తర్వాత అతడు బయటికి వెళ్లి మసీదు ప్రహరీ గోడ వద్ద నిల్చున్నాడు. ఆ కోపంతో సాయి ఆరతి సామాన్లు, నైవేద్యాలు బయట పారవేసి రామ్ మారుతి అనేవాణ్ణి అమాంతంగా పైకెత్తేశారు. అతనికప్పుడు పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందట. అలానే భాగ్య అనేవాణ్ణి, మరో యువకుణ్ణి కొట్టారు. ఆ కోపంలోనే కాపర్దే కొడుకు బల్వంత్ను ప్రమాదం నుండి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కాపర్దేను చంపాలనుకున్నాడు. కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. ఆరతి సమయంలో తమ స్థానం నుండి లేచిపోయి ఆరతి అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు. ఇటువంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తులపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటమవుతూ ఉండేది. తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. అరటి పండ్లు ఒలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తాముంచుకునేవారు. మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకిచ్చేవారు. రసమంతా సులభంగా నోట్లోకొచ్చి తొక్కు టెంక పారవేయడానికి వీలుగా ఉండేవి. సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖం తాము స్వీకరిస్తామని, వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలలోని వారి భావమై ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు అదేమి చిత్రమో గాని ఆయన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు. ఒకరోజు ఆయన గత జన్మలలో ఆయన బాపూసాహెబ్ జోగ్, దాదా కేల్కర్, శ్యామ, ఖాపర్దే, దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట. అందువల్లనే తామీ జన్మలో అందర్నీ మళ్లీ కలుపుతున్నామని బాబా చెప్పారు. సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచార్లు చేసి ప్రహరీని ఆనుకొని నిలచి వీధిన పోయే జనంతో ఏమేమో మాట్లాడేవారు. ఉదాహరణకు 10 పాములు వెళ్ళిపోయాయి, కానీ చాలా వస్తాయి. ఇక్కడకు జనం చీమల పుట్టల్లా చేరుతారు. వాణి తేలి నన్నెంతో బాధిస్తున్నారు. నేను ఈ మసీదులో ఉండను అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాత్యా పరుగున వచ్చి, నేను వాళ్ళని దండిస్తాను, ఇప్పుడు శాంతించండి, మరో రోజు వెళ్దాం అని బుజ్జగించాకనే ఆయన శాంతించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లెండికి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పేలాజీ గురవు మసీదు ముందు సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్లేవారు. అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు. తర్వాత కొంతసేపు ఆయన మసీదుకు చావడికి మధ్య పచార్లు చేసేవారు. తర్వాత 6 గంటలకు ఆరతి అయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటి 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయనకు నమస్కరించి తుకారాం రాసిన హేచీదాన్ దేగా దేవా అంటే దేవా ఒక మనవి వినుమా అనే పాట ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్రముగ్ధులైనట్టు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండటం సాధ్యపడని దాన్నే కోరాడు తుకారాం అన్నారు. ఆ తరువాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పనిచేసేవారు. ఆయన లెక్క పెట్టకుండా జేబులో చెయ్యి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్నా ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకు 50 రూపాయలు, తాత్యాకు 35 రూపాయల నుండి బాగోజీకి 4 రూపాయల వరకు ముట్టేది. క్రొత్తవారికి ఎంత అవసరమో అంతే ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్కు, బడే బాబాకు 2 నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. అలా ఆయన పంచే దక్షిణ
రోజుకు 500 దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది. ఆ లెక్క వ్రాయడానికి హిందువునో ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ్ అనే క్రైస్తవుణ్ణి నియమించారు. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరకు అతడు కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చివేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునికి సామ్రాజ్యమిచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు. ఆయన యొక్క అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరో జన్మలో రాజ్యమిచ్చి తాను యతిగా ఉండిపోయారు. మూడవ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా ఫకీరులాగానే జీవించారు. నాల్గవ అవతారమైన అక్కల్కోట స్వామి పాదసేవ కోసం నాటి రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రం ఒక మఠమైనా లేని అవధూతగానే జీవించారు. శ్రీ సాయి కూడా ఇటువంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనం. ధునిలోని విభూదియే ఆయన యొక్క ధనం. చినిగి ఉన్న కఫ్నీయే చీనాంబరం. సట్కాయే ఆయన రాజదండం. తల చుట్టూ రుమాలే వారికున్న రత్నకిరీటం. భిక్షగాళ్లే వారి కొలువులోని వారు. ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకరాయి గోనె పట్టాలే వారికి దిండు పట్టుపరుపులు. ఒక రేకు డబ్బా కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణపాత్రలు. మసీదు ముంగిటనున్న పెద్ద రాయియే వారి సింహాసనము. పోనీ ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదల్లా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయీలు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందె మసీదులోకి పంపింది. దానిని విప్పి చూసిన భక్తుడు, బాబా ఇది బంగారం అన్నాడు. సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, బంగారం ఇదా లేక అదా అన్నాడు. అతడు మైకంలోంచి మేల్కొని, మీరే అసలైన పెన్నిధి అన్నాడు. అయితే దానిని వెంటనే తిప్పి పంపేయి అని ఆజ్ఞాపించారు సాయి. ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తెయి తుచ్చమైన బంగారం తీసుకొని పోవలసి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాత్యా తెచ్చిన రొట్టెలు తీసుకొని ఈ వివరం అతడే ఇలా చెప్పాడు. రోజూ రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంగటి ముద్ద కానీ తీసుకువెళ్ళి బాబా ముందు ఉంచేవాణ్ణి. ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దానిని కోండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు. తర్వాత అతడు కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం. రాత్రి పగలు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ అయి సిద్ధం చేసేది. అవి తిన్నాక బాబా ఎక్కువగా మంచినీరు త్రాగేవారు. అప్పుడు పవళింపు ఆరతి జరిగేది. భక్తులు తుకారాం, జ్ఞానేశ్వర్ల ఆరతి పాడుతూ ఉంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు. ఆరతి అవగానే బాబా పడుకునేవారు. మొదటి రోజుల్లో ఆయన ఎప్పుడూ ఒకే గోనెపట్ట పడకగా వేసుకునేవారు. పగలు దానిపైనే కూర్చునేవారు. కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపైనొకటి తామే పరుచుకొని పడుకునేవారు. కానీ క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు. ఎంత చిన్న మడత వచ్చినా వాళ్ళ దుప్పట్లన్నీ తీసి సరిగ్గా వేయవలసిందే. ఒకసారి దీక్షిత్ ఆయనకొక మంచం తెస్తానన్నాడు. మహల్సాపతిని కింద విడిచి, నేను మంచం మీద ఎలా పడుకునేది? అతనిని దానిపై పడుకోమని నేను క్రింద పడుకోవచ్చు అన్నారు బాబా. అతడు వారిద్దరికీ చెక్క పలకలు ఇస్తానన్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. వారికి దోమల బాధ నివారించాలని దోమతెర కడదామంటే ఆయన ఒప్పుకోలేదు. ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు. ఇలానే తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనం ఇవ్వాలని భక్తులు మసీదు ముంగిలి నీటితో తడిపేవారు.
కాని సాయి ధునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడిమి పెంచి దాని దగ్గర కూర్చునేవారు. అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడదీసేవారు. అది చూచి ఆయన ఎగతాళిగా, అవునవును, మీరంతా నన్నిలా కాపాడకపోతే ఏమైపోతాను అని వెంటనే గంభీరంగా, మీరు నన్నేమి కాపాడగలరు, నేనే మీ అందరినీ కాపాడుతాను అనేవారు. మసీదులో బాబాతో పాటు తాత్య, మహల్సాపతి కూడా ఉండేవారు. మహల్సాపతి ఆయన పాదాలొత్తేవాడు. అతనికి నిద్ర తూగితే ఆయన తట్టి లేపేవారు. అతనిని రాత్రి లఘుశంకకు కూడా బయటకు పోనివ్వక, మసీదు నుండి దిగితే చచ్చిపోతావు జాగ్రత్త అనేవారు. ఈ ముగ్గురు వారి తలలు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకొని ఎంతోసేపు మాట్లాడుకునేవారు. వారిలో ఎవరికి నిద్ర తూగినా రెండవ వారితో కలిసి సాయి అతనిని అటూ ఇటూ ఊపి అతని తల, వీపు, కాళ్ళు నొక్కి నిద్రలేపేవారు. ఇలా 14 సంవత్సరాల పాటు తాత్య మసీదులోనే నిద్రించాడు. అతను తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు. అతడు ఈ విషయం గురించి ఇలా చెప్పాడు. నేను, మహల్సాపతి, బాబా మసీదులో పడుకునేవాళ్ళం. అప్పుడు రాత్రి 9:30 గంటలయ్యేది. కొద్దిసేపటికి మహల్సాపతి లేచి ప్రమిదలలో నూనె నింపి వత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకునే కుండ మీద మూత పెట్టి ధునిలో కట్టెలు వేసేవాడు. నేను పగలంతా కష్టం చేయడం వలన నా ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్ర పట్టాక మహల్సాపతితో కలిసి నా ఒళ్ళు, కాళ్ళు, చేతులు పిసికేవారు. నాకదెంతో బాధనిపించేది. అలా చేస్తే నేను మసీదుకే రానని బెదిరించి ఒకసారి నేను 10-12 రోజులు వెళ్ళనేలేదు. బాబా బాధపడి దూరాన వెడుతున్న నన్ను కేక వేసేవారు. ఆయనతో నాకెట్టి సంబంధమూ లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాణ్ణి. బయాజామామి కొడుకును కనుక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చజెప్పి కాకా సాహెబ్ నన్ను మసీదుకు తీసుకువచ్చేవాడు. ముందటి అధ్యాయాలలో మనం గమనించినట్లు మహాద్భుతమైన శక్తి, ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటిలేని వైరాగ్యము గల సాయి కేవలం ఒక సామాన్య మానవునిలా, అంతకంటే కూడా అసమానమైన వినమ్రతలతో ప్రవర్తించేవారు. కొన్ని సమయాలలో మహల్సాపతి, తాత్య వంటి భక్తులతో చెలగాటమాడేవారు. తాత్య తలపాగా దాచేసి అతడు వెతుక్కుంటుంటే వినోదించేవారు. ఒక్కొక్కప్పుడు దానిని తామే ధరించి అతని నడక చక్కగా అనుకరించేవారు. తాత్య కూడా సాయిని ప్రేమగా మామా అని పిలిచేవాడు. వారిద్దరూ నిజంగా మామా మేనల్లునిలా మసలుకొనేవారని ప్రధాన్ రాశాడు. అలానే మసీదులో ఆ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహల్సాపతి కాళ్ళు పిసికి అతను వారిస్తే, పర్వాలేదులే, మనిద్దరం ఒకటే, అందరూ నన్ను గొప్పవాడనుకుంటారు కానీ అది నిజం కాదు, నేను నీలాంటి వాడినే అనేవారు. తాతయ్య కూడా ఇలా చెప్పాడు. ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు. నాకెంతో బాధనిపించి మీరిలా చేయవచ్చా అన్నాను. నోర్ముయ్, మీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవా జయదేవా అన్నారు. ఇటువంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురి అవుతుండేవారు. ఒకరోజు తాత్య, బాబా, శివరాత్రికి టాంగాలో జజూరీ వెళ్ళి వస్తాను అన్నాడు. బాబా, ఎందుకంత బాధ అన్నారు. అతడు, నీవెప్పుడూ ఇంతే, అడ్డుపుల్ల వేస్తావు అన్నాడు. సాయి చికాకుగా సరే పో అన్నారు. అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బోల్తా కొట్టింది. అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే సాయి అతనిని చూచి నవ్వి, చెబితే బుద్ధి ఉండక్కర్లా, అడగడమెందుకు, వద్దంటే వెళ్ళడమెందుకు అన్నారు. అలానే బాలాభాటే కూతురు సాయిబాయి కోసం కాకా దీక్షిత్ మంచి పెండ్లి సంబంధం తీసుకొచ్చాడు. బాబాతో చెప్పగానే ఆయన, అంతకంటే ఆమెను అప్పా అనే వంటవాడికి ఇవ్వడం మేలు అన్నారు. సమయం చూచుకొని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా, వాడికే ఇచ్చి చేసుకోపో, ఏడ్చుకో అన్నారు.
తీరా వివాహం జరిపించాక 6 మాసాలలో ఆ యువకుడు మరణించాడు. ఆ వార్త వినగానే భక్తులతో బాబా, ప్రతివాడు బాబా నీకు తెలియనిదేమున్నది అంటాడే గాని చెప్పినట్లు విని తెచ్చేవాడు ఎవ్వడూ లేడు అన్నారు. ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేమిటి? బాబా వైఖరిలో వేదాంతము, చమత్కారము మేళవించి ఉండేవి. ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి 3 సంవత్సరాలైందని కన్నీటితో చెప్పుకుంది. ఆయన, నా భర్త ఎప్పుడూ నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు, ముఖం చూపించడు, నేనేమి చేసేది అని పెద్దగా శోకించారు. ఆమె విస్తుబోయింది కానీ ఆమెకి ఏమీ అర్థం కాలేదు. కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు. కానీ ఆమెతో మాట్లాడనే లేదు. ఆమె ముఖం కూడా చూడలేదు. ఆ బాధకామె అతడు ఇల్లు విడిచిన రోజులే మేలనుకున్నది. క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను తిడుతూ కొడుతూ ఉండేవాడు. అప్పుడామె అతడు మౌనంగా ఉన్న రోజులే మేలనుకున్నది. కొంతకాలానికి అతడు చనిపోయాడు. ఆ తర్వాత ఆమె వేదాంత శ్రవణం చేస్తుంటే బాబా మాటలు అర్థమయ్యాయి. పరమాత్మే అసలైన భర్త. ఎప్పుడూ కూడా ఉంటున్నా కనిపించడు, మాట్లాడడు. మానవులు పాటుపడవలసినది నిజానికి ఆయనొక్కడి కోసమే. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22 దైవం మానుష రూపేణ సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త. 6వ సప్తాహం 5వ రోజు పారాయణ 20వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు సంపూర్ణం. ఏడవ సప్తాహంలో 5వ రోజు పారాయణ 20వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు సంపూర్ణం.